ఏమంటే సెల్ ఫోన్ లో కెమెరాలు వచ్చినాయో స్విచ్ ఒత్తి వీడియో తీసుడే, దానికి ఏదైనా క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసుడే. దాన్ని చూసి నిజమే అనుకోని మంది షేరింగ్లు, లైకులు, కామెంట్లు పెట్టుడు కామన్ పబ్లిక్ వంత అవుతున్నది. అది నిజమా అబద్ధమా అనేది ఎవరికి అవసరం లేదన్నట్టే చేస్తున్నారు. అందుకే ఇగో గిడేమైందో చూడండి. నిజంగా ఈ రోజులలో నిప్పుల మీద నడుస్తుంది పోన్రి. సోషల్ మీడియా జయంగా అబద్ధానికి స్వర్ణయుగం వచ్చింది అనుకోవాలి. ఇగో ఈ వీడియో మీద హిందీలో ఏం రాస్తున్నదో చూసిండ్రా? ఏ ఇండోర్ హే పైల్వాన్ యహ సమోసా కానా కే లియే పైలట్ రైల్ రోకా దేతే హే అని ఇష్టం ఉన్నట్టు రాసి మంది మీదకి వదిలిపెట్టిండ్రు. ఇంకేమున్నది, ఇదే నిజం కావచ్చని పొట్టు తిప్పిండ్రు ఈ వీడియోను. కానీ నిజమేంటిదంటే ఏదో ఇంజనీరింగ్ పనులు జరుగుతుంటే సిగ్నల్ పడ్డదట. అందుకే రైల్ డ్రైవర్ బ్రేక్ లేచిండట. మరి అదే టైం కు పక్కకే ఉన్న సమోసాల షాప్ నుంచి కమ్మ వాసన వచ్చిందో లేకుంటే తిండి తినకుండా డ్యూటీ ఎక్కితే ఆకలైందో తెలియదు గానీ దాని రైలు దిగి ఇగో గిట్ల సమోసాలు తీసుకొని పోయిండు. కవర్ల సమోసాలు పట్టుకొని పోతుంటే ఇగో చూడుండ్రి, రైలు ఆపి సమోసాలు తీసుకొని పోతున్నాడు. తన ఒక్కని కోసం వందలు వేల మందిని తిప్పల పెడుతున్నాడు చూడుండ్రి అనుకుంటా వీడియో తీసిండు. ఇంకేమున్నది, లోకో పైలట్ ను లోకం మొత్తం తిట్టిపోసింది. అట్లా ఇట్లా ఇది రైల్వే ఆఫీసర్ల సెల్లులకు పోయే వరకలా రైల్వే డ్రైవర్ అడిగితే అసలు ముచ్చట చెప్పిండట. చూడుండ్రి ఎట్లున్నదో తెలియని సోడిగాళ్ళ కథ. పిచ్చోని చేతిలో రాయి తిరగ వాడుతున్నారు సెల్ ఫోన్ ను. అడ్డగోలుగా అబద్ధాన్ని అందరికి చేర్చి అంగడి చేస్తున్నారు. ఇసొంటోళ్ళని ఇట్లనే ఇడిచి పెడితే పుట్ల కొద్ది పుకార్లు, లక్షల కొద్ది అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంటారు. సార్లు జరగా బద్మాష్ గాడు ఎవరో తెలుసుకొని గట్టిగా అరుచుకొని రని కోరుతురు నిజం తెలిసిన మధ్యప్రదేశ్ పబ్లిక్. ఆడవిల్లల మీద అయ్యవల పాయడం చిన్నగా ఉంటదా? నా బిడ్డే, నా బంగారమే, నా తల్లే, నా బంగారు కొండ అని ఎత్తుకొని ఎగరేసుకుంటా ముద్దులు పెట్టుకుంటా సాదుతారు. పెద్దగా పెరుగుతుంటే కొత్త బట్టలు కొనిచ్చి మురిసిపోతారు. కొడుకులు ఎట్లనో తిరగ బతుకుతారు గాని బిడ్డలకు పెళ్లిళ్ళు వస్తుంటే మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి నంపాలని ఆరాట పడతా ఉంటారు. హాగు అసొంటి అయ్యవ్వలను ఈ పిల్ల తిరిగి ఏడిపించిందో చూడండి. నీ కనికరం లేని కంట్ల కారం కొట్టగాదని అన్న తల్లిదండ్రులు కాలు పట్టుకుని వద్దు బిడ్డ, ప్రేమించినోతో పోతున్నాను అనకు బిడ్డ అని ఎంత ఏడ్చుకుంటా చెప్పినా నీ మనసు కరగకుంటే నువ్వేం బిడ్డవు, నీదేం మనసు. అయ్యో గోడ ఏడ్చుకుంటా బిడ్డ కాళ్ళని కాళ్ళకు అద్దుకుంటుర్రు. ఎంత గౌరంగా జాదినరో ఏమో, ఎంత పానం తిరగ చూసుకున్నారో ఏమో. కాళ్ళని ఇడవకుంటే ఏడుస్తున్నా బిడ్డ బిల్కుల్ లెక్క చేస్తలేదు. కన్నోళ్ళ మీద కనీస దయ, జాలి, కరుణ అనేది కలుగుతలేదా? దాని కఠిన గుణంలో మనవాడ మీరెవరో నాకు తెలియదు అన్నట్టు కాళ్ళు ఇడిపించుకొని ప్రేమించిన ఎంతకు చేరుకున్నది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తూర్ అనే ఊర్లుండే గీ అయ్యవల ఆదర్శ బిడ్డ ముచ్చటిది. పాపం తండ్రి చూడుండ్రి తిరుగ షాతి కొట్టుకుంటూ ఏడుస్తున్నాడో. మేము చేసిన తప్పేమనుంటే మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలిపెట్టి ఓకు, ఇంటికి తిరిగిరా తల్లి, నీకేం కావాలంటే అది చేస్తాం, అంతేగాని ప్రేమ పేరుతో వెళ్ళిపోకు తల్లి అని తల్లడిల్లుకుంటే ఏడిచిండ్రు. అక్కడున్న పోలీసులకు కూడా ఏడుపొచ్చిందట అయ్యవల బాధ చూసి. ఇంత జరుగుతుంటే సెల్ ఫోన్ ఉన్నోళ్ళు ఎందుకు ఊకుంటారు? బిడ్డను గౌరవంగా తానే ప్రపంచంగా జాదిన అయ్యవ్వల బాధ ప్రపంచం అంతా చూడాలని సోషల్ మీడియాలో పెడితే చాలా మంది ప్రేమించిన పిల్లగాంతో పోయిన పిల్లని తిడుతుర్రు. నీకు ఎసొంటి మొగుడు కావాలనో పెంచిన అయ్యవ్వలకు తెలియదా? వాళ్ళను గంతగానం ఏడిపించి నువ్వేం బాగుపడవు అని కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇష్టపడ్డ ఇద్దరికి పెళ్లి చేయకుండా వద్దు బిడ్డ అని కాల్ముక్కుడు అయ్యవలేదు తప్పు అన్నట్టు ఇంకొంతమంది రాస్తురు కామెంట్లు. ఎవలేమన్నా ఎట్లన్నా నచ్చినోని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దోళ్ళని నొప్పించి చేసుకోవాలి. అట్లయితేనే రేపు ఏదన్నా తిప్పలు వచ్చినా తీర్చేటోళ్ళు ఉంటారు. ఆ ముచ్చట తెలియక ఆగమైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయినా ఈడు మీద ఉన్న పిల్లలకు ఎంత చెప్పినా చెవుకెక్కది, స్వయంగా అనుభవిస్తే గాని తెలియదు, అంతే కదా.